హాయ్ హలో నమస్తే గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. మనం ఈరోజు వీడియోలో బ్యాంక్ నిఫ్టీ ఇండికేటర్స్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా ఎలా వర్కౌట్ అవుతున్నాయి, వాటిలో మనం చెప్పుకున్నది ఈఎంఐ గురించి మనం చెప్పుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో కూడా మనం 20, 50, 100, 200 మూవింగ్ యావరేజెస్ గురించి మనం చెప్తున్నాము. ఓకే, మనం ఈ మూవింగ్ యావరేజెస్ మొత్తం అంతా ఒక వీడియోలో పెట్టచ్చు, బట్ అది మనకు ఇంట్రెస్టింగ్గా చూడరు. అండ్ అదేవిధంగా మనం ఇది నేను నేర్చుకునేది అరౌండ్ ఒక 1.5 month కోర్స్ ఉంటుందన్నమాట. ఇవన్నీ 1.5 month, బట్ మీకు 15 daysలోనే చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇవి కేర్ఫుల్గా మనం చూసి 2-3 సార్లు ప్రాక్టికల్గా చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ 4 topics డిస్కస్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వీడియో సమ్మరీలో మూవింగ్ యావరేజెస్ గురించి చెప్పుకున్నాము. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ప్రాక్టీస్. ఈరోజు ప్రాక్టీస్ మూవింగ్ యావరేజెస్ మీదే మీకు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేపిస్తాను. తర్వాత మెయిన్ టాపిక్స్ వచ్చేసి మూవింగ్ యావరేజెస్ ఇంకొంచెం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ డైలీ అండ్ 15 minutes కూడా నేను పెట్టి చూపిస్తాను. తర్వాత లాస్ట్లో రివిజన్ సమ్మరీ, ఆ టాపిక్స్ గురించి రివిజన్ చేసుకుని వీడియో అనేది ఎండ్ చేస్తాం. ఓకే, ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మనం బ్యాక్ డేటాకి వెళ్ళిపోవాలి. ఇక నేను 5 minutes అనేది యాడ్ చేశాను. ఓకే, ఇక్కడ 5 minutes యాడ్ చేశాను. 1 minute. ఓకే, ఇప్పుడు మూవింగ్ యావరేజెస్. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాము. ఆల్రెడీ ఇవి చెక్ చేసుకున్నవే. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ వెళ్తే ఈరోజు ఏమైంది, ఇక్కడ రెసిస్టెన్స్ లాగా ఫామ్ అయింది. అంటే మనం 20 EMA ఎప్పుడైతే టచ్ అవుతుందో, 20 EMA ఇస్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఓకే, 20 EMA అనేది మనకు మ్యాగ్నెట్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ మనం రెసిస్టెన్స్ని మనం తీసుకుంటే, దాని తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయింది. దాని తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ ఫామ్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. ఒకసారి దీన్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత 50 EMA ఉంది కదా, 50 EMA దగ్గర ఏమైంది, అక్కడ వరకు మార్కెట్ వెళ్ళింది. తర్వాత అక్కడ కూడా బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ 100 EMA దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ డే చూడండి, నెక్స్ట్ డే 200 EMA దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ 20 EMA టచ్ అయింది, మళ్ళీ 50, మళ్ళీ 100 EMA టచ్ అయింది. దాని తర్వాత మళ్ళీ 200 దగ్గరికి వెళ్ళింది. ఇలా వెళ్ళినప్పుడు మనం ట్రేడ్ తీసుకోకూడదు. మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్స్ ఎప్పుడైతే ఉంటాయో 20, 50, 100, 200 ఈ గ్యాప్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ మూవింగ్ యావరేజెస్లో సపోర్ట్ దగ్గర ఎంట్రీ తీసుకోవడం, మనం ఫిబొనాచి టూల్ చేసుకొని టార్గెట్ దగ్గర మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే 8%, 20%, 30% ఎక్కడో చోట మనం ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా స్కాల్పింగ్ చేయాలనుకుంటే స్కాల్పింగ్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా కనబడింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లాగా హ్యాపీగా మనం ఇక్కడ మార్కెట్ పుట్ సైడ్ వెళ్తుందని చెప్పేసి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకు 20 EMA రెసిస్టెన్స్ లాగా వర్క్ అయింది. ఇలా నెక్స్ట్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ లాగా ఫామ్ అయింది. చూడండి, మార్కెట్ ఇక్కడ ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏరియాలో ఇలా ఉన్నప్పుడు మనం మార్కెట్లో తీసుకోకూడదు. ఇలా గ్యాప్స్ ఉండాలి. ఓకే, ఈ మాత్రం గ్యాప్స్ ఉండాలి. గ్యాప్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఫస్ట్ మార్కెట్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఎటువంటి ప్లాన్ అనేది చేయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ మినిమము, మ్యాక్సిమం అంటే ఒక 1 hour అనేది వెయిట్ చేయాలి. 1 hour వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లాగా ఉంది, తక్కువని పడిపోయింది చూడండి. దాని తర్వాత ఈ సపోర్ట్ ఉంది కదా, మార్నింగ్ ఏదైతే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అక్కడ సపోర్ట్ నుంచి మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాజిక్ లాగా కనబడుతుంటుంది. మనకు మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ లైన్ తీసుకుంటే, ఈ లైన్ దగ్గర ఇక్కడ ఏమైంది, రెసిస్టెన్స్ లాగా ఫామ్ అయింది, కిందకు వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఒక రెసిస్టెన్స్ లాగా మనకు వచ్చేసింది, మళ్ళీ కింద ఇలా ఫాల్ అయిందనమాట. కాబట్టి ఎప్పుడైతే ఇలా గ్యాప్స్ ఉండాలి, మూవింగ్ యావరేజెస్లో ఈ మాత్రం గ్యాప్స్ ఉండాలి. ఇక్కడ కూడా మనం ట్రేడ్ అనేది ఆ రోజు తీసుకోకూడదు మూవింగ్ యావరేజెస్ రాకపోతే. అంటే మనకు ప్రైస్ యాక్షన్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ డేటాని ఇప్పుడప్పుడే కంపేర్ చేయాలంటే సడన్గా మనం తీసుకోకుండా ఆ మాత్రం గ్యాప్స్ ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎంత గ్యాప్ ఉంది చూసారా ఈ మూవింగ్ యావరేజెస్కి.
మూవింగ్ యావరేజెస్కి ఎంత గ్యాప్ ఉంది చూడండి, 100కి 200కి. కాబట్టి ఇక్కడ ఒక సపోర్ట్ లాగా మనకు వర్కౌట్ అవుతుంది, సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇంత గ్యాప్లో మనకు మార్కెట్ని ఫాలో అవ్వడానికి ఆ రోజు మార్కెట్ బాగా బేరిష్ మోడ్లో ఉంటుంది తప్ప మనకు మార్కెట్ అనేది ఫాలో అవ్వదు. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ ఒక సపోర్ట్ లాగా ఇక్కడ ఉంది, దాని తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్, మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్, ఎలా ఉంది మార్కెట్. కాబట్టి మూవింగ్ యావరేజెస్ తీసుకునేటప్పుడు ఇలా రైల్వే ట్రాక్ ప్యాటర్న్ లాగా గ్యాప్ వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇదొక గ్యాపు, ఇదొక గ్యాపు, ఇదొక గ్యాపు, ఇదొక గ్యాపు, ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటే మనం హ్యాపీగా ఇదొక సపోర్టు, ఇదొక సపోర్ట్ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదొక సపోర్ట్ లాగా ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ లాగా ఉంది, ఇక్కడ ఇదొక సపోర్ట్ లాగా ఉంది. ఓకే, ఇలా మనకు నిఫ్టీ మనం 50లో చూస్తున్నాము. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూడాలి, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అని ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్, ఈ ఇండెక్స్ ఫ్యూచర్లోనే మనం టెస్ట్ చేయాలన్నమాట, బ్యాక్ టెస్ట్లో, నిఫ్టీ 50లో కాదు. ఓకే, ఇలా మనం బ్యాక్ టెస్ట్ బ్యాక్ వెళ్తూ చూసుకోవాలి. ఇప్పుడు మనం వీడియో చూసేవాళ్ళు ఏదైతే ప్రాక్టికల్గా చూస్తున్నారో ఇది ఇండికేటర్, ఈ ట్రేడింగ్ వ్యూని ఓపెన్ చేసి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అనేది క్లిక్ చేసి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం క్లిక్ చేసి బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 డే మీద ట్రై చేస్తాను. 1 డే మీద నేను క్లిక్ చేస్తే చూడండి, 1 డే కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. 1 డే కూడా ఎనీ టైం ఫ్రేమ్ మనకు ఎనీ టైం ఫ్రేమ్తో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా మనం వెనక్కి వెళ్తే చూసుకుంటూ వెళ్తుంటే సపోర్ట్స్ రెసిస్టెన్స్ అనేది మూవింగ్ యావరేజెస్ దగ్గర మనకు ఫామ్ అయి ఉంటాయి. కాబట్టి ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి ప్రాక్టికల్గా. ఇలా టైం ఫ్రేమ్ మార్చండి, 5 మినిట్స్, 3 మినిట్స్, అలానే డే ఒక 1 డే తీసుకోండి, 1 మంత్ తీసుకోండి. ఇదే కాకుండా బ్యాంక్ నిఫ్టీ ఇండికేటర్సే కాకుండా ఒక ఈక్విటీలో ఏదో ఒక స్టాక్స్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేస్తే ఫ్యూచర్స్ కాకుండా ఆల్ మీద క్లిక్ చేస్తే IRD అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చి రివర్స్ అయింది. దాని తర్వాత ఇక్కడ 200 EMA దాటిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకా మార్కెట్ ఇక్కడ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది మనం ఈక్విటీలో చెక్ చేసుకోవచ్చు. అలానే HDFC బ్యాంక్ ఈక్విటీ మీద క్లిక్ చేస్తే దాంట్లో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, HDFC బ్యాంకు ఏమైంది, బ్రేక్అవుట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, మీరు చూస్తే HDFC బ్యాంకు మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఓకే, HDFC బ్యాంక్ చూస్తే మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ లాగా వచ్చిందంటే మనకు మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో కూడా మార్కెట్ బుల్లిష్ మోడ్లో ఉంటుందని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ 1 డే టైం ఫ్రేమ్లో క్లిక్ చేస్తే మనం ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుంటే మనకు హ్యాపీగా ఈక్విటీస్లో అయినా అండ్ ఆప్షన్స్లో అయినా మనం ప్రాఫిట్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఆప్షన్స్లో ఏంటంటే స్కాల్పింగ్, ఇంట్రాడే, అదేవిధంగా స్వింగ్, పొజిషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యానిక్ అవుతుంటారు. ఎందుకంటే తక్కువ టైం ఫ్రేమ్లోనే కొంచెం మార్కెట్ లాస్ రాగానే మనం ఏదో ఫియర్ అయిపోతాం. అండ్ ఈక్విటీస్లో అయితే మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఎప్పుడో టైం వెయిట్ చేస్తాం, కాబట్టి అక్కడ మనం ఎక్కువ రోజులు వెయిట్ చేస్తాం. అందుకని మనకు అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. ఓకే, ఇలా మనం ఆల్ మీద క్లిక్ చేసి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ వాటి మీద క్లిక్ చేసి మనం ఇక్కడ టెస్ట్ అనేది చేయాలి. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఇప్పుడు మీద క్లిక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లోకి వెళ్తే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బ్రేక్అవుట్ల దగ్గరగా ఉందన్నమాట. మనం బ్రేక్అవుట్ దగ్గరగా ఉంది, ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గరగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒకసారి డ్రా చేద్దాం, హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం. దాని తర్వాత ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం.
ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ చూస్తే ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది, ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ ఇదొక రెసిస్టెన్స్, దీన్ని బ్రేక్అవుట్ చేసిందంటే మార్కెట్ బుల్లిష్ మోడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట డే టైం ఫ్రేమ్లో. ఇలా మనం మూవింగ్ యావరేజెస్తో మనం చెక్ చేసుకోవచ్చు, మూవింగ్ యావరేజెస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ డే టైం ఫ్రేమ్లో చూస్తే మనకు మార్కెట్ 200 EMA దగ్గర ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే, 200 EMA ఇక్కడ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి. ఇలా ఎక్కువ ఛాన్సెస్ మూవింగ్ యావరేజెస్ దగ్గర తీసుకోవడం వల్ల మనకు లాసెస్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రాక్టీస్ అనేది చేయండి. మూవింగ్ యావరేజెస్ EMA 20, 50, 100, 200 అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో ఒక ఇండికేటర్ చెప్పి ఒక ఇండికేటర్ దాన్ని 20, 50 వీటితో మూవింగ్ యావరేజెస్తో కంబైన్ చేసి మనం ట్రేడ్ అనేది ఈ విధంగా ప్లాన్ చేస్తామని చూపిస్తాను. ఓకే, ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.